జనసేన ఇన్ఛార్జ్ వివాదంలో చిక్కుకున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. వివాదంలో నర్సీపట్నం జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర ఉన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని మహిళ కంప్లైంట్ చేసింది. సూర్యచంద్రను నమ్మి భర్తకు విడాకులు ఇచ్చింది మహిళ. శారీరకంగా వాడుకొని మోసం చేశాడని సూర్యచంద్రపై మహిళ ఆరోపణలు చేస్తోంది. నాతవరం పోలీసులను ఆశ్రయించింది మహిళ. న్యాయం చేయాలని అడిగిన తనపై కుటుంబంపై సూర్యచంద్ర దాడి చేశాడంటూ కూడా పోలీసులకు కంప్లైంట్ అందింది. అర్ధరాత్రి ఇంటికొచ్చి దాడి చేశాడని ఆ కంప్లైంట్లో పేర్కొంది యువతి. అలా ఆయన్ని నువ్వు బతుకుదామన్నా సర్దామని అని బెదిరించే ఆడు ఏంటండి మా ఊరు ఎవరో సూర్యచంద్ర అంట నన్ను చంపేస్తాడంట. అంటే మా చిన్న అన్న పాపిరాజు కొత్త పెళ్ళి మేము ఎర్రవారం పేసిన చెర్లపల్లి పేసిన బాబులు గారు ఎవరంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అయినా నేను చెప్తాలే అలాగా అయినా ఇంకా టార్చర్ పెడతా ఉంటే నాకు వద్దు అని చెప్పేసి డేబెట్ ఇస్తే ఇదేం చేసిందంటే నేను వెళ్ళను అలాగని మేడ మీద పడిపోయింది. ఆ కారణం కూడా వీడి వల్ల బ్రెయిన్లో కాళ్ళు కూడా ఉన్నాయి. ఆ తర్వాత హాస్పిటల్ జాయిన్ చేసి 4 రోజులు ఉన్న తర్వాత వచ్చిన తర్వాత ఇదేంటి నేను చంపేస్తానన్నాడు. నా వల్ల కాదండి నాకు ఇడాకులు చిట్టి ఇచ్చేస్తానని చెప్పేసి పెద్దల్లో పెట్టి ప్రెసిడెంట్ గారు వాళ్ళు తర్వాత మా బీజేపీ నాయకుల దగ్గర పెట్టి అయ్యప్పసం గుడిలో ఇడాకులు చిట్టి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మా ఇంటికాడ ఉంటుంది. ఏదో కర్మకాలు అలా చేసి ఇంకా అలా ఉంటుంది. ఇద్దరు మళ్ళీ కలుసుకున్న తర్వాత నన్ను లాగనేడు. ఎవరు కలుసుకున్నారు? ఎవరెవరు? సూర్యచంద్రని ఇప్పుడు ఎవరు ఏం పేరు? మా పాప లావణ్య. కలుసుకున్న తర్వాత మీకు అలా నీకు అన్యాయం అయిపోయిందండి, న్యాయం జరగాలి మీకు అలాగా ఇలాగ నాతో చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను, నేను ఏదో చేసుకుంటాను, నాకు మన పార్టీ వచ్చేస్తుంది, ఉమ్మడి పార్టీ అయిపోయిన వెంటనే నాకు ఏదో పదవి వస్తుంది, ఆ పదవి అయిపోయిన నర్సిపట్నం ఇల్లు కట్టేసి అక్కడ ఇడేస్తాను అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ నా ఇంటికి రావడం చంద్రం చెప్తే దీన్ని టార్చర్ పెట్టడం మొదలెట్టాడు. ఉట్టుగా మాట్లాడుతున్నావా, నీ ఫోన్ ఏదే అని చెప్పడం, డిలీట్ చేసేయడం, ఇది చేయడం. నువ్వు పగలరా రాత్రులు రాకన్నందుకు రాత్రి వచ్చి నన్ను కొట్టేసాడు శుభ్రంగా. మొన్నోసారి చెర్లోపల్లి రాత్రి ఎన్ని గంటలకి? రాత్రి 10 గంటలకి అందరూ తీర్థానికి వెళ్ళిపోయారు. మేమే ఉన్నాం ఇంటి దగ్గర. మా అబ్బాయి కూడా వచ్చి ఏమో లేదు ఏం వచ్చా నేను సెల్ ఇచ్చాను కదా అందులో కూడా డేటాలు ఉన్నాయి అందు గురించి. నువ్వు డేటాలు అయితే నేను సెల్ ఇవ్వడమన్నాడు, సెల్ ఓడుకోమని ఇవ్వడమన్నాడు. నువ్వు పొద్దుట్రా నీ డేటాలు అన్ని తీసుకొని అన్ని చేసుకుంది కానీ నీకు సెల్ ఇవ్వడమే పొరపాటు. నువ్వు ఇచ్చినావు మరి ఇప్పుడు డేటాలు అన్నావు ఎందుకు వచ్చి 10 గంటల టైం అప్పుడు నీకు ఇప్పుడు రాత్రి రావద్దని చెప్పాను కదా, నువ్వు నన్ను ఫోన్ చేసేసి రావద్దన్నాను అంటే వచ్చేసి అంటే నువ్వు వెళ్ళి ఇంట్లో గుమ్మందిగా అన్నందుకు మొత్తం నువ్వు చూసేసి కూటి కొట్టు పరిస్థితి. ఎవరెవరిని కొట్టాడు? నన్ను, మా పాపని, మా పాప మెడలో తాడు గొలుసు 2 తులాలు, ఓ మొక్క దొరికింది, ఓ మొక్క దొరకలా తీసుకొచ్చాడు. నేను పవన్ కళ్యాణ్ కాడికి వెళ్ళానా సాధించానంటే అక్కడ దాకా నువ్వు వెళ్ళి ఎడుతావా అని మొదలెట్టాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తా, పోలీసు అని కొత్త ఏం కాదు. ఈరోజు 10:30 సూర్యచంద్ర 13 సంవత్సరాలు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పుకుంటూనే వచ్చాడు. కానీ ఇప్పటికి వచ్చేసి పెళ్లి గురించి అడిగితే ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడడం, తిట్టడం, ఏం తిడుతున్నాడో కూడా తెలియకుండా తిట్టడం, అనుమానించడం, బాగా టార్చర్ ఎక్కువైపోయింది మధ్యకాలంలో. బాగా 12 సంవత్సరాల నుంచి. 12 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకుని అడిగితే ఏమంటున్నాడు? చేసుకుంటాను ఇదిగో అదిగో అన్నట్టు చెప్తున్నాడు. మరి రాత్రి వచ్చి ఎందుకు కొట్టవలసిన అవసరం వచ్చింది? మీద అనుమానం ఏమో అవంతా తెలియదు. కానీ రాత్రి సడన్ గా వచ్చి మేము పడుకున్నాం. ఆ టైంలో పడుకుంటే వచ్చేసి సడన్ గా నాకు ఫోన్ కావాలి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేను అవన్నీ తీసుకోవాలి అర్జెంట్ అంటే మా నాన్నగారు వచ్చేసి మార్నింగ్ రా, ఇప్పుడు నైట్ టైం అది ఇంటికి అది రాకు అని చెప్పేసి అన్నారు. అంటే మార్నింగ్ నువ్వు ఎవడోరా నన్ను అంటాను కానీ నన్ను మొత్తం చెప్పారు. నువ్వు ఫిర్యాదు చేసా? పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసావా? ఏమని చేసావు? ఎందుకు చేసావు ఫిర్యాదు? ఇంకా అతని నుంచి టార్చర్ తగ్గాలి కొంచెం, మాకు అతని నుంచి కొంచెం భయం వేస్తుంది. ఆయన కోసం ఎందుకు నీకు చంపేస్తాను సార్. నువ్వు రోడ్డు మీద రండి, నీ బతులేట్ తెలిసి చంపేస్తాను, ఎవడొస్తాడు చూసుకుంటాను. పెళ్లి చేసుకున్నాడు కదా, ఏమంటాడు పెళ్లి చేసుకున్నాడు? చేసుకోవట్లేదు. పెళ్లి చేసుకున్నాడు అడిగినప్పుడు చేసుకోవట్లేదు, ఏదో చెప్తున్నాడు, లేకపోతే గొడవ పెట్టుకుంటున్నాడు. ఇక నర్సీపట్నం జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర మీద ఒక మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, జనసేన నర్సీపట్నం ఇన్ఛార్జికి సంబంధించి సూర్యచంద్ర మీద మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. జనసేన నేతలు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి వరుస వివాదాలు
చుట్టుముడుతున్నటువంటి పరిస్థితి ఉంది సూర్యచంద్ర విషయంలో అనేటువంటి మాట. అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి మహిళ ఏమని డిమాండ్ చేస్తుంది? ఏదైతే అనకాపల్లి జిల్లాకు సంబంధించినంత వరకు ఇప్పటికే యలమంచిలి ఎమ్మెల్యేకి సంబంధించి కానీ యలమంచిలి ఇన్ఛార్జికి సంబంధించి కూడా గత కొంతకాలంగా వివాదం నడుస్తున్నటువంటి నేపథ్యంలో నర్సీపట్నంకి సంబంధించినంత వరకు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సూర్యచంద్ర పైన మహిళ ఫిర్యాదుతో మరొకసారి జనసేనకు సంబంధించినంత వరకు అనకాపల్లిలో వివాదాలు ఒకటొకటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా మహిళకు సంబంధించినంత వరకు పెళ్లి చేసుకుంటానంటూ కూడా తన భర్తతో విడాకులు ఇప్పించిన అనంతరం కూడాను తనని మోసం చేశాడంటూ కూడా నాతవరం పోలీస్ స్టేషన్ లో ఏదైతే జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర మీద అయితే ఫిర్యాదు చేయడం అంటూ జరిగింది. దీనికి సంబంధించినంత వరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అయితే కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా మహిళ పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే తన భర్త ఉన్నటువంటి నేపథ్యంలో భర్తతో విడాకులు ఇప్పించిన అనంతరం కూడాను తనల్ని శారీరకంగా వాడుకుని వదిలేశారంటూ కూడా పూర్తిగా ఆరోపణ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు నాటవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇవ్వడం అంటూ జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన అనంతరం కూడాను ఏదైతే జనసేనకు సంబంధించినంత వరకు ఈ సూర్యచంద్ర గత కొంతకాలం నుంచి ఇబ్బంది పెడుతున్నారు, ఈ విధంగా జరుగుతుందంటూ కూడా చెప్పడంపై వివాదం తలెత్తిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించినంత వరకు పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ అనంతరం కూడాను దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు కూడా అనకాపల్లి జిల్లాకు సంబంధించి జనసేనలో కీలకంగా ఏదైతే ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీల పైన ఆరోపణ రావడం, దాంతో పాటుగా ఆరోపణలపై ఫిర్యాదులు వెలువెత్తడంతో ఒక్కసారిగా పార్టీకి సంబంధించినంత వరకు ప్రతిష్ట దిగజారిపోయే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అధిష్టానం స్పందించాలంటూ కూడా జనసేనకు సంబంధించిన కార్యకర్తలు వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పాల్సిన పరిస్థితి చూడొచ్చు. ఎస్, అంటే దీనికి సంబంధించి జనసేన నేతలు ఎవరు కూడా మాట్లాడటం లేదు. ఈ అంశానికి సంబంధించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని బాధితురాలి తండ్రి చెప్తున్నప్పటికీ కూడా అక్కడ వరకు నువ్వు వెళ్ళలేవనేటువంటి ఒక మాట ఆయన చెప్తున్నారు అని అంటే ఏంటి దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు? ఏదైతే బాధితురాలకు సంబంధించినంత వరకు కూడా న్యాయం చేయాలంటూ కూడా వెళ్ళినటువంటి మహిళని ఆ మహిళకి సంబంధించినంత వరకు ట్రాప్ చేసిన అనంతరం కూడా తన భర్తతో విడాకులు ఇప్పించిన అనంతరం పెళ్లి చేసుకుంటానని కూడా నమ్మబలికిన అనంతరం ఏదైతే పూర్తిగా వదిలేసినాడు అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి పూర్తి విషయాలు అనేవి ఏదైతే జనసేన ఇన్ఛార్జ్ తో పాటుగా మహిళకు సంబంధించిన వ్యవహారం కావడంతో పూర్తిగా ఎవరికి తెలియలేనటువంటి పరిస్థితి, చాలా గోప్యంగా ఉండేటటువంటి సిచ్యువేషన్ లో ఒక్కసారిగా మహిళ బయటకు వచ్చిన అనంతరం కూడాను ఎవరైతే జనసేన నాయకులు కానీ మరొకవైపు కూటమి పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా కంగు తినేటటువంటి పరిస్థితి. మహిళకు సంబంధించినంత వరకు న్యాయం కోరుతూ వెళ్లేటటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఘటన జరిగిందా అనే దానిపై కూడా ముక్కును వేలేసుకునేటటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. అయితే ఇందులో రెండు కోణాలుగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మహిళకు సంబంధించి న్యాయం చేయాలంటూ కూడా ఒక జనసేనకు సంబంధించిన ఇన్ఛార్జిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీసులు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. కానీ ఇన్ఛార్జిని ఆశ్రయించడంపై కూడా పలు అనుమానాలు ఉన్నాయంటూ కూడా కింద స్థాయి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా పోలీసులు ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించిన అనంతరం కూడాను కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అనంతరం కూడాను అసలు పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పోలీసుల నుంచి కూడా సరైనటువంటి రెస్పాన్స్ లేదనేటువంటి కొన్ని విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి కదా, దీన్ని ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించినంత వరకు కూడా మహిళలకు సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి. మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, అదేవిధంగా దిశ లాంటి పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ లో కనిపించింది. ఒకవేళ ఇక్కడ ఇటువంటి పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగకపోతే జిల్లాకు సంబంధించినంత వరకు ప్రతి సోమవారం జరిగేటటువంటి గ్రీవెన్స్ లో ఎస్పీకి ఫిర్యాదు చేయొచ్చు, లేదనుకుంటే మహిళా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. కనీసం అక్కడ వెళ్ళారా లేదా అనేది అయితే పక్కన పెడితే ఒక జనసేనకు సంబంధించినంత వరకు కీలక నేతగా ఉండేటటువంటి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఇన్ఛార్జ్ గా ఉన్న ఆయన్ని ఆశ్రయించడం, ఆయన మోసం చేశాడంటూ ఫిర్యాదు చేయడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయంటూ కూడా జనసేన కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడాను పూర్తి వివరాలు ఎవరైతే జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఆయన గాని లేదనుకుంటే మహిళ చెప్తున్నటువంటి వెర్షన్కి కానీ పోలీసులు ఈ కేసుకు సంబంధించినంత వరకు పూర్తి విచారణ అనంతరం కూడాను ఎవరు దీనికి ప్రధాన బాధ్యులు అనే దానిపై పూర్తి తేల్చాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉందని చెప్పాల్సినటువంటి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక నర్సీపట్నం జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర వివాదంలో చిక్కుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఒక మహిళ కంప్లైంట్ అయితే చేసింది. సూర్యచంద్రని నమ్మి భర్తకైతే విడాకులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా మహిళ. ఇక శారీరకంగా వాడుకొని మోసం చేశాడని సూర్యచంద్రపై మహిళ ఆరోపణలు చేస్తోంది. నాతవరం పోలీసులను మహిళ ఈ నేపథ్యంలో ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది.
న్యాయం చేయాలని అడిగిన తనపై కుటుంబంపై సూర్యచంద్ర దాడి చేశాడంటూ పోలీసులకైతే కంప్లైంట్ చేసింది. అర్ధరాత్రి ఇంటికి వచ్చి దాడి చేశాడని కూడా కంప్లైంట్లో పేర్కొంది. రాజకీయపరమైనటువంటి అండదండలతో తనని బెదిరిస్తున్నాడని కూడా ఈ నేపథ్యంలో మహిళ, ఆమె తండ్రి కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది.